యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అయితే ఐలయ్య గారు ఇక్కడ వచ్చేటువంటి ఒక ప్రధానమైనటువంటి డౌట్, పునరుజ్జీవం చేస్తా అన్నది ఇక్కడ హైదరాబాద్లో చేస్తామని అన్నారు. బట్ పాదయాత్ర అక్కడ ఎందుకు చేశారు అనేది, ఇక్కడ పునరావాసం కావచ్చు, ఇక్కడ బాధితులు ఉందంతా హైదరాబాద్లో ఈ ప్రాంతంలో ఉంటే మీరు వెళ్ళింది నల్గొండ సంగెం ప్రాంతంలో. అయితే మీరు ప్రజా సంక్షేమం లేకుంటే అక్కడ ఆరోగ్యం, అభివృద్ధి ఇవన్నీ కోరుకుంటున్నప్పుడు చావుల్ని కూడా ఎందుకు కోరుకుంటున్నారు మీరు? లేకుంటే పనుల రూపంలో ఏదైతే ఉన్నాయో పథకాల రూపంలో అది చూపించవచ్చు కదా. చూస్తున్నాం కదా పథకాలు. అంటే ఇప్పుడు నేను చెప్పానమ్మా, గృహజ్యోతి అనుకోండి, మహిళలకు ఆర్టీసీ అనుకోండి, 500కే గ్యాస్ అనుకోండి, 200 యూనిట్ల విద్యుత్ అనుకోండి, ఇవన్నీ అవుతున్నాయి కదా, ఇస్తున్నాం కదా. ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. తెలంగాణలో 6 గ్యారంటీ స్కీమ్ల అమలు అయిపోయింది, అన్ని పథకాలని మేము అమలు చేశామన్నారు. అన్ని అయిపోతాయి, ఎక్కడ అన్నీ అవుతున్నాయి అన్నాం, ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇప్పటికీ 4-5 స్కీమ్లు మీకు చెప్పామమ్మా. ఇప్పుడే మహిళలకు ఉచిత బస్సు కానీ, 500 గ్యాస్ కానీ, ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కానీ, 500 రూపాయలకు గ్యాస్ కానీ, రైతన్నలకు సన్న వడ్లకు 500 బోనస్ కానీ, రైతు రుణమాఫీ పెద్ద ఎత్తున 22 లక్షల మందికి ఒక రాష్ట్రం అంటే అంత పెద్ద సాహసోపేత నిర్ణయం ఏ ముఖ్యమంత్రి తీసుకోడు. ఒక రైతు అప్పులున్నా కానీ ఎక్కడ రైతన్నులకు మనం ఇచ్చిన మాట, రాహుల్ గాంధీ ఒక కుటుంబం, గాంధీ కుటుంబం ఒక మాట అంటే దాన్ని శిలాశాసనంగా చేసి మా గౌరవ ముఖ్యమంత్రి ఇంప్లిమెంట్ చేస్తుండు. ఒక దిక్కు మేము పస్తులు వండుకుంటూ కూడా సంక్షేమాలు గతంలో వాళ్ళు ఇచ్చిన కొన్ని స్కీమ్లు కూడా మేము ఇంప్లిమెంట్ చేసుకొస్తున్నాం. వాళ్ళు 15 రోజులకు 2 రోజులకు ఒకసారి 20 తారీఖు దాకా జీతాలు ఇవ్వకపోతే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన ద్వారా 1వ తారీఖు జీతాలు ఇస్తున్నాం మేము. ఇది కాంగ్రెస్ పార్టీ, ఇది ప్రజాపాలన. రైతుల్లో అసంతృప్తి, అసహనం లేవా? వాళ్ళకి కావాల్సినటువంటి నీరు కావచ్చు, రుణమాఫీ కావచ్చు. రుణమాఫీ చేసినాం కదా, 22 లక్షల మందికి అయింది. ఇంకొంతమందికి టెక్నికల్ ఇష్యూ వల్ల కొంత అకౌంట్ మిస్ మ్యాచ్ అయ్యి, లేకపోతే 2 లక్షల పైబడి ఉన్న వాళ్లకు ఏదైతే వాళ్ళు 2,30,000 ఉన్నాయనుకుందో, 30,000 వాళ్ళు కాబట్టి 2 లక్షలు మేము అకౌంట్లో జమ చేస్తుంటున్నాం. దానికి సంబంధించిన శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అని చెప్పారు, ఏ రైతు ఆధారపడద్దు, మీ కాంగ్రెస్ పార్టీ భరోసా ఉంటుంది, ఇది రైతు ప్రభుత్వం, ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తాం, మేము భరోసా కల్పిస్తాం కదా. మేమేదో వాళ్ళు 10 నెలల 10 ఏళ్లలో ₹1,00,000 4 విడతలని చెప్పి ప్రతి విడతకు 25,000 అంటే 12,500 అసలు 12,500 మిత్తి. అంటే అది మిత్తికి వడ్డీకే పోయింది తప్ప వాళ్ళు ఏకకాలంలో 8 లక్షల రూపాయలు చేశారు. 1 లక్ష చేయడానికి వాళ్ళకి 10 ఏళ్ళు పట్టింది. మేము 2 లక్షలు చేయడానికి మాకు 10 నెలల సమయం కాదు, 25 రోజుల సమయంలో మేము చేశాం కదా. కొంత టెక్నికల్ ఇష్యూ వల్ల కొంత 2 లక్షల పైబడి ఉండి ఏమైనా వాళ్ళు ఎక్కువ పేమెంట్ ఉంటే వాళ్ళు కట్టుకుంటే వాళ్ళ అకౌంట్లో వేస్తారని చెప్పినాం కదా. ఇది రైతు ప్రభుత్వం కదా, రైతుకు భరోసా ఇస్తున్నాం కదా. అయితే ఇప్పుడు రామన్నపేటకు సంబంధించి అది అదానీకి కట్టబెట్టడం మీద కూడా కాంట్రవర్సీ అనేది అయింది కదా. మొన్నటిదాకా అదానీలను విమర్శించినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి విరాళాలు తీసుకుంటున్నారు స్కిల్ యూనివర్సిటీ కోసం, అక్కడ వాళ్ళకే అప్పగించడం అనేది. అంటే తప్పు జరిగినప్పుడు ఎత్తి చూపడం మా ప్రతిపక్షంగా మా బాధ్యత. రాష్ట్ర అభివృద్ధి కోసం బడా నాయకులతోటి కానీ, బడా వ్యాపారవేత్తలతో కానీ మేము ఇప్పుడు ప్రజాపాలన ద్వారా సత్సంబంధంగా వాళ్ళ లెక్క స్కామ్లతోటి కాదు, స్కామ్ జరిగినప్పుడు మేము ఖచ్చితంగా మేము ఎదుర్కొన్నాం, మేము ప్రశ్నించినాం. కానీ ఇప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వాన అక్కడ 4th సిటీ కానీ ఇంకా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల్లో పెద్దల భాగస్వామ్యం తీసుకుంటాం. అంటే న్యాయబద్ధంగా ఎక్కడ కూడా దోపిడీ లేకుండా, ఎక్కడ కూడా స్కామ్కు ఎక్కడ కూడా దానికి తావు ఇవ్వకుండా మేము ఆ రూట్లో మా గౌరవ ముఖ్యమంత్రి పెట్టుబడులను ఇప్పుడు గెలిచిన దావూద్ పోయి నిధులు తెచ్చిండు, వీళ్ళు జల్సాల కోసం పోతే మా గౌరవ ముఖ్యమంత్రి పెట్టుబడుల కోసం పోయిండు. అది ప్రజాపాలన, అది మా గౌరవ ముఖ్యమంత్రి కమిట్మెంట్. అయితే మీరు పెట్టుబడులు ఇన్ని వచ్చాయి అనుకుంటున్నప్పటికీ హైడ్రా వచ్చిన తర్వాత విపరీతమైనటువంటి ఎఫెక్ట్ హైదరాబాద్ మీద పడింది, పర్టికులర్గా రియల్ ఎస్టేట్ మీద, పెట్టుబడుల మీద, పారిశ్రామిక అభివృద్ధి మీద, అన్నిటి మీద పడింది. ఒక రకంగా భయపెట్టారు మీరు పెట్టుబడుల కోసం వచ్చేవాళ్ళని అనేది కాదా? హైడ్రాకు పెట్టుబడులకు సంబంధం లేదు. హైడ్రా అక్రమాల మీద ఉక్కుపాదం తప్ప ఇలా ఎన్కన్వెన్షన్ ఉంది. గతంలో ఎన్కన్వెన్షన్ నోటీస్ ఇచ్చిరా ఇలా కేసీఆర్ కేటీఆర్ నోటీస్ ఇచ్చి వాళ్ళు సూట్ కేసులుగానే బంద్ చేసుకున్నారు. కానీ మా గౌరవ ముఖ్యమంత్రి అది కాదు కదా, అది అక్రమం తెలిసి దాన్ని కూల్చడమే సక్రమం. ఇక్కడికి రాలేదా సూట్ కేసు? మరి మేము సూట్ కేసు తీసుకోం కదా, మేము ప్రజాపాలన కదా, మా సూట్ కేసు అవసరం లేదు. 10 ఏళ్ళు పోరాడి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీగా తెలంగాణలో సంక్షేమ పథకాలు, తెలంగాణ సంక్షేమం అభివృద్ధి చేయాలని తపనతోటి ఉన్నాం కదా. సెంటిమెంట్ తోటి అధికారంలోకి వచ్చిన తెలంగాణ ప్రజలు నిట్టేట ముంచిండి కేసీఆర్. అందుకే
ఈ ప్రజాపాలన వచ్చింది, ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, దాంట్లో మాకు డబ్బులు కాదు, మాకు పరిపాలన ముఖ్యం. ఇక్కడ కూడా మేము 25 సంవత్సరాలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇలా నిలకడ ఉండాలి, ప్రజల మనసు దోచుకోవాలి, సంక్షేమాలు అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో ఈ ప్రజాపాలనను తెలంగాణ ప్రజలు గౌరవించరు. ఇలా మీరు హైడ్రా చూడండి, అక్రమార్కుల చెరువులు ఉన్నాయి. ఇలా కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు హయాంలో వందల వేల చెరువులు అన్యాకృతమైనవి. చెరువులో కట్టుకుంటే మొన్న చిన్నపాటి వర్షాలకే మొత్తం ముంపు గ్రామం అవుతుంది కదా. మరి వాళ్ళ యోగక్షేమాలు అక్కడ వాళ్ళ అవసరాలు ఉండాలి కదా. ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ నుంచి వాళ్ళకి సూట్ కేసులు వచ్చినట్టుగా మీకు కూడా పంపించే ప్రయత్నం పంపిస్తే నేను తీసుకుంటే కూలగొట్టే వాళ్ళం కాదు కదా. ప్రయత్నం జరిగిందా అక్కడ? ప్రయత్నం జరగడం అని కాదు, మా ప్రభుత్వానికి అలాంటివి ఉండవు. మా ప్రభుత్వానికి ఇయ్యడానికి కూడా ఎవరు జరుగుతారు అంటే మా గౌరవ ముఖ్యమంత్రి ఏంది సంకల్పం ఒకటే, ప్రజాపాలన అందియాలి, ఇందిరామ్మ రాజ్యం తెచ్చుకున్నాము, పేదోడికి కాంగ్రెస్ పొలాలు అందాలే, ఈడ సంక్షేమం జరగాలనే ఒక లక్ష్యంతో మరి మేము అట్లంటే భయపెట్టి ఒక 2 రోజులు కూలగొట్టి మొత్తం సుట్ కేసులు తెప్పించుకునే వాళ్ళం. ఇవాళ నిరంతరం దానికి చట్టబద్ధత కల్పించడం హైడ్రాకు. ఎక్కడైతే అక్రమంగా నిర్మాణం చేస్తే వాటిని కూలగొడుతున్నాం. ఎవరైనా లీగల్గా ఉంటుండి అక్కడ నాళాలకు అడ్డం ఉండి అక్కడ మూసిక ఉన్నటువంటి వాళ్లకు ఇందిరం ఇల్లు ఇస్తున్నాం. గతంలో మీరు కొన్ని కట్టినటువంటి బెడ్రూమ్లు మీరు ఇవ్వలేని పరిస్థితిలో ఆ బెడ్రూమ్లో కూడా వాళ్ళకి కలెక్ట్ చేస్తున్నాం. మా సొంత ట్రాన్స్పోర్ట్ తోటే వాళ్ళ సమానంత తీసి అక్కడ షిఫ్ట్ చేసి వాళ్ళకి అన్ని వసతులు కల్పిస్తున్నాం. ఎవరిని కూడా మీ లెక్క మల్లన్న సాగర్, కొండపోచమ్మో భూ నిర్వాసితులకు ఇబ్బంది పెట్టినట్టుగా మేము ఇబ్బంది పెడతలేం కదా. ఫస్ట్ వాళ్ళకు నీడ కల్పించిన తర్వాతనే అక్కడ హైదరాబాద్ కూలగొట్టడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజాపాలన అంటున్నారు కాంగ్రెస్ సర్కార్, కాకుంటే వచ్చిన తర్వాత ఈ 11 నెలల కాలంలో ఫస్ట్ టీఎస్ని కాస్త టీజీగా మార్చారు, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తామన్నారు. దీంతో పాటుగా అన్నిట్లలో మార్పులు వెరీ రీసెంట్గా యాదాద్రిని యాదగిరిగుట్టగా మార్చారు. ఇలా మార్పులు అనేవి దీంట్లోనే ఉంటాయి. ఆ మార్పు కోరుకున్న దేనికోసం అంటే ఈ పేర్ల మార్పేనా? పేరు మార్పు అనేది కాదు, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ సంప్రదాయాలు కాపాడాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఉంది. మీరు అందరూ చూసిరు, అప్పుడు నిరుద్యోగులు కానీ యువకులు కానీ వాళ్ళ ఛాతి మీద, వాళ్ళ హార్ట్ మీద టీజీ అని రాసుకున్నారు. కొన్ని వెహికల్ల మీద రాష్ట్రం సిద్ధించక ముందుకే టీజీ అని రాసుకున్నారు. అంటే ఈ పరాయి పాలన మాకొద్దు, మా పాలన మాకు ముద్దు అని చెప్పి ఉద్యమ కాలంలో ఎంతోమంది నిరుద్యోగులు, ఎంతోమంది యువకులు వాళ్ళ గుండెల మీద టీజీ అని రాసుకున్నారు, వాళ్ళ వెహికల్ మీద టీజీ అని రాసుకున్నారు. మరి తల్లి సోనియమ్మ తెలంగాణ ఇచ్చిన తర్వాత అదే టీజీ కొనసాగించాలి కదా. దాన్ని వాళ్ళ టీఆర్ఎస్ పార్టీకి అంకితం చేసి టీఆర్ఎస్ పార్టీ అందులో కొంత ఉండాలని టీఆర్ఎస్ అంటే ఆ మధ్యలో తీసి టీఎస్ అని పెట్టిండు. తెలంగాణ అంటే టీజీ ఉండాలా, దానికి టీఆర్ఎస్ అని పెట్టడం కోసం టీఎస్ అని పెట్టిండు. ఇంకొకటి మన గత సాంప్రదాయం తెలంగాణ యాస భాష సాంప్రదాయం. అక్కడ భద్రాచలం కానీ ఇక్కడ యాదగిరిగుట్ట కానీ అంటే అది ఒక కొండ గుట్ట. యాదవ మునర్షి తపస్సు చేసి ఆ యాదాద్రి శ్రీ లక్ష్మణస్వామి స్వయంభూ వెలిసినటువంటి ప్రాంతం యాదగిరిగుట్ట. మా తాత తండ్రి నుంచి దాన్ని యాదగిరిగుట్ట అని పిలిచేది. మనం పరాయి పాలన, పరాయి భాష, పరాయి సంస్కృతి వద్దు, మన సంస్కృతి మనకు ముద్దని చెప్పి మన తెలంగాణ యాస భాషతోటి ఆటపాటలతోటి ఎంతోమంది బలిదానంతో తెచ్చుకో తెలంగాణలో యాదగిరిగుట్టను యాదాద్రి, ఆద్రి, సింహాద్రి, భద్రాద్రి ఎవరు పిలుస్తారమ్మా? అవి ఆంధ్ర పేర్లు. యాదగిరిగుట్ట అంటే అది తెలంగాణ పేరు. అంటే మన సంస్కృతి, మన యాస భాష, దాన్ని భద్రాద్రిని భద్రాచలాన్ని భద్రాద్రి చేస్తేవి, యాదగిరిగుట్టని యాదాద్రి చేస్తేవి. ఇలా ఏదో స్వార్థం కోసం చేసింది కాదు. అంటే సాంప్రదాయాలను, గత సాంప్రదాయాలను, గత కట్టుబాట్లను కాపాడడం కోసం ఆ పేరు మార్చి చెప్పి తప్ప టీజీ తెలంగాణ నిరుద్యోగులు, తెలంగాణ బిడ్డలు కోరుకున్న పదమది టీజీ అనేది. జీ అంటే గాంధీ కుటుంబం, తెలంగాణ గాంధీ కుటుంబం అనేటువంటి అంటే ఇవాళ గాంధీ కుటుంబం, ఇవాళ గాంధీ కుటుంబం ఉన్నాము. ఆ రోజు గాంధీ కుటుంబమే ఒక రాష్ట్రం చచ్చిపోయినా, ఒక రాష్ట్రంలో అధికారం కోల్పోయినా, ఇక్కడ పిల్లలు చనిపోవద్దు, 60 ఏళ్ల కళను కాంగ్రెస్ పార్టీ సాధక చేయాలి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చేయాలని చెప్పి ఒక రాష్ట్రంలో అధికారం కోల్పోయినా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది అదే గాంధీ కుటుంబం కదా. మీరు ఒక రాష్ట్రం గురించి ఆలోచన చేస్తున్నారు. త్యాగాల కుటుంబం గాంధీ కుటుంబం. 2 సార్లు ప్రధాన అవకాశం వచ్చింది. ఏమన్నా వార్డు మెంబర్ అవుకోమంటే ఊరుకోరు. అలాంటి తెలంగాణ భారతదేశానికే ప్రధాని పదవి వచ్చినా కానీ నాకు పదవి ముఖ్యం కాదు, తెలంగాణ ప్రజలే ముఖ్యం. మా అత్తగారు, మా భర్తగారు ఇద్దరు కూడా భారతదేశ ప్రజల కోసం ప్రాణాలు కోల్పోయిందని చెప్పి పదవి చేపట్టలే. భారతదేశ ప్రజలు ముఖ్యమే. స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. భారతదేశంలో సంక్షేమ పథకాలు ఇచ్చింది అదే ఇందిరాగాంధీ. 20 సూత్రాలు, ఆభరణాలు, రాజభరణాలు ఎన్నో బ్యాంకులను జాతీయం చేసి, అదే మన్మోహన్ సింగ్ హయాంలో ఎన్నో సంక్షేమాలు తేవడం వల్ల ఇవాళ ఉచిత కరెంట్ తెలంగాణలో ఇవ్వగలుగుతున్నాం. ఆర్థిక సంస్కరణ కదా మా కాంగ్రెస్ పార్టీ చేసింది. అలాంటి త్యాగాల కుటుంబం కానీ వాళ్ళ కోసం ఏదో జీ గెలుస్తుందని
జీ పెట్టింది కాదు. తెలంగాణ పిల్లలు, తెలంగాణ నిరుద్యోగులు, తెలంగాణ యువకులు వాళ్ళ గుండెల మీద రాసుకున్న టీజీ, దాన్ని మా గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసిండు. తెలంగాణ అంటేనే ఒక రాయసం ఉట్టసం పడాలి, తెలంగాణ అంటే ఇట్లుండాలి. తెలంగాణ ఆభరణాలు వేసుకొని వెనుకట దొరసాన్లు గడిలలో ఉండే దొరసాన్లు బంగారం వేసుకొని ఏదో చేసినట్టు విగ్రహం ఉండొద్దు. పాడి పంటలు ఆ రకంగా తెలంగాణ తల్లి ఉండాలని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సంకల్పం అది. అంటే తెలంగాణ ప్రజలకు అత్తుకున్నట్టుగా వాళ్ళ కోరికలు, అంటే వాళ్ళ సంకల్పం. ఇంత త్యాగాలు చేసి ఇన్ని వేల కుటుంబాలు బలిదానం చేసుకొని ఈ తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మళ్ళీ మన తెలంగాణ సాంప్రదాయాలు, తెలంగాణ కట్టుబాట్లు ఉండాలనే ఉద్దేశంతో దాన్ని టీజీ చేసుకున్నాం. తెలంగాణ తల్లి విగ్రహం ఆభరణాలు కాదు, ఐశ్వర్యాలు కాదు, పాడి పంట. అట్లా మా ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహం చేయబోతుంది. అంతెందుకండి, తెలంగాణ పేరు మీద అధికారం 10 ఏళ్ళు వచ్చిండు. కనీసం తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని సోయిందా ముఖ్యమంత్రికి? మేము ఇలా సచివాలయంలో తల్లి విగ్రహం పెడుతున్నాం. ఆయన దేనికోసం కట్టుకుని సచివాలయం? మార్కు కోసం. ఇవాళ యాదగిరి దేనికోసం ఏం చేసాడు? వెనకట అశోక చక్రవర్తి ఇది కట్టాను, కాకతీయులు ఇది కట్టాను చెప్పుకోవడానికి ఒక కోట లెక్క కట్టింది తప్ప ఆ యాదగిరి ఏ మార్కు అభివృద్ధి చేసిండు? అందరూ కూడా స్కామ్లే చేసి వాళ్ళ పబ్బం కట్టుకోవడం కోసం మంచిగా ఉన్న గుడి కట్టింది తప్ప స్థానికులకు కానీ వచ్చే భక్తులకు ఏ రకంగా వస్తుంది కలిపి